గ్రీటింగ్స్ టు ఎవ్రీబడి. జీవము గల దేవుని వాక్యం వినడానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము ఈరోజు దేవుని వాక్యాన్ని కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం నుండి ధ్యానం చేసుకుంటాం. ఈ 23వ కీర్తన మనందరికీ చాలా సుపరిచయమైనటువంటి కీర్తన. అనేక సందర్భాల్లో ప్రతి క్రైస్తవుడు ఈ కీర్తన ద్వారా ఆదరించబడుతూ ఉంటాం, బలపరచబడుతూ ఉంటాం. ఈ కీర్తన ఒకసారి మనం ధ్యానం చేసే ముందు ఒకసారి ఈ కీర్తనల గ్రంథమును గురించి కొన్ని ఆసక్తికరమైన విషయములు మనం చూడగలం. బైబిల్ గ్రంథం అన్నింటిలో ఈ కీర్తన గ్రంథం చాలా పెద్ద పుస్తకం. 150 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతటిలో పెద్ద అధ్యాయము 119వ అధ్యాయము. బైబిల్ గ్రంథము అంతటిలో చిన్న అధ్యాయము ఈ కీర్తనలోనే ఉన్నది, 117వ అధ్యాయం. మరియు ఈ 117వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో ఉన్న అధ్యాయాలు అన్నిటికీ లెక్క పెడితే సరిగ్గా మధ్యకు వచ్చే మిడిల్ చాప్టర్గా ఈ 117వ కీర్తన ఉంటూ ఉన్నది. అదేవిధంగా కీర్తనల్ని చదువుతున్నప్పుడు మనకి చాలాసార్లు సెలా అనే పదము వస్తూ ఉంది. చాలాసార్లు మనం దాన్ని చదువుకోం, కానీ అది కీర్తనలో 71 సార్లు, హబకుకు గ్రంథంలో 3 సార్లు వచ్చినట్లు మనం చూస్తాం. దీనికి ప్రత్యేకమైన అర్థము, ఒక సెర్టన్ మీనింగ్ క్లియర్గా లేదు, కానీ దీనికి కొన్ని దాదాపుగా ఒక 7 అర్థాలు చెప్పడం జరిగింది. అందులో ఒకటి పాజ్, రిపీట్, రైజింగ్ వాయిస్ అని చెప్పబడ్డాయి. అనగా సెలాన్ వచ్చినప్పుడు అక్కడ ఆగటం, లేకపోతే లైన్ను మళ్ళీ రిపీట్ చేయడం అని అర్థాలు ఉన్నాయి. ఒకవేళ మనం సులభంగా గుర్తుపెట్టుకోవాలన్నట్లయితే సెలా అనేది ఎప్పుడు వచ్చినా అది ఒక మ్యూజికల్ సింబల్, ఒక సంగీతానికి సంబంధించిన యూదులకి ఇవ్వబడిన ఒక నోట్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ కీర్తనల గ్రంథంలో మనకి ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము అని మనం చూస్తూ ఉంటాం. మనం ఏమిటని అనుకోవచ్చు, ఈ 150 కీర్తనలు సమీకరించినప్పుడు ఇవి మొట్టమొదటిగా విడివిడిగా ఉన్నాయి, ఒక్కొక్క బుక్గా ఉన్నాయి. ఉదాహరణకి 1వ కీర్తన నుండి 41 వరకు ప్రథమ స్కందం ఫస్ట్ బుక్, 42 నుంచి 72 వరకు ద్వితీయ స్కందం, ఇలా ఉన్నాయి. ఈ విధంగా అమర్చడానికి గల ప్రత్యేకమైన కారణం ఏమిటి అన్నట్లయితే, ఒకవేళ వాళ్ళు ఈ పెంటటాక్ అనగా మోషే రాసినటువంటి ఈ 5 గ్రంథాలకి 5 పుస్తకాలుగా విభజించారని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈ కీర్తనల గ్రంథం చాలా అద్భుతమైన పుస్తకం, దేవుడు మనకి అనుగ్రహించినటువంటి గొప్ప ట్రెజర్గా ఉన్నది. దీనిలో చాలా వరకు దావీదు రాశాడని మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి దావీదు 73 కీర్తనలు రాశాడని, ఆ సొలొమోను 2, తర్వాత ఆసాపు 12 కీర్తనలు, కోరహ కుమారులు 10 కీర్తనలు, ఇక మోషే, హేమాను, ఏతాను ఒక్కొక్క కీర్తన రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే కీర్తనల మొత్తములో ప్రాచీనమైనది ఓల్డ్ సామ్, ప్రాచీనమైన కీర్తన ఏది అన్నట్లయితే మోషే రాసినటువంటి 90వ కీర్తనగా చెప్తూ ఉంటారు. అలాగే కీర్తనలో కొంచెము లేటెస్ట్గా చివరిగా వ్రాయబడింది ఏది అన్నట్లయితే 137, 122గా మనం చూస్తాం. కీర్తనలు మనం ధ్యానం చేసుకోవడానికి అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును. తన నామను బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. ప్రియులారా, హెబ్రీలో ఉపయోగించిన పదం ఏమిటనేది ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే తెహిల్లిం, ప్రైజ్ సాంగ్స్ అనగా స్తుతించడానికి తగిన పాటలుగా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో అని చెప్పబడింది. అలాగే గ్రీక్లో సామ్ అనే పదం ఉపయోగించబడింది. దీని అర్థం కూడా సాంగ్స్ ఆఫ్ ప్రైజ్. ఈ కీర్తనలు మనం ఒకసారి చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రియులారా, మనం గమనించినప్పుడు యెహోవా నా కాపరి దావీదు యొక్క వ్యక్తిగత సాక్ష్యమును, దేవుడు నాకు కాపరి, నేను ఆయన మందలో ఒక గొర్రెను, అతని యొక్క వ్యక్తిగత సాక్ష్యము, పర్సనల్ టెస్టిమనీ, వ్యక్తిగతంగా అతను తన యొక్క సాక్ష్యమును లేక దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి ఆరాధన భావమును, ప్రేమను చూపెడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరికో కాపరి కాదు, ఆయన నాకు కాపరి. హీ ఈజ్ మై షెపర్డ్, ఆయన నాకు కాపరి, నేను ఆయనకు గొర్రెను అని చూపెడుతున్నాడు. ప్రియులారా, ఈ కాపరి గురించి మూల భాషలో వ్రాయబడినటువంటి పదం ఏమిటి గ్రీక్ అన్నట్లయితే పొయ్మిన్.
పొయ్మిన్ అనగా హెబ్రీలో మరొక పదం ఉపయోగించబడింది కాపరి గురించి, షెపర్డ్ గురించి రఆ అనే పదం ఉపయోగించబడింది. వీటి అర్థం ఏమిటి అన్నట్లయితే ఎ ఫీడర్, ఎ కీపర్, ఎ షెపర్డ్ హూ నర్చర్స్, ఎ పర్సన్ హూ టెండ్స్ అండ్ రియర్స్ షీప్. పిల్లరా, కావలి కాచేవాడు, భద్రపరిచేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు, సెక్యూర్ చేసేవాడు అని అనేక విధాలుగా చెప్పబడింది. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మొదటి కాపరి ఎవరు అని మనం ఆలోచిస్తే ఆదికాండం 4వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం హేబేలు మొదటి గొర్రెల కాపరిగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇశ్రాయేలు యొక్క పితరులు పెద్దలందరూ కూడా గొర్రెలను కాచినటువంటి కాపరులే. ప్రత్యేకంగా మనం దావీదు గురించి గమనిస్తే అతను కూడా ఒక కాపరే. గొర్రెలను ఏ విధంగా భద్రపరచాలో అతనికి తెలుసు. సింహము, ఎలుగుబంటి వచ్చినప్పుడు అతను ఏ విధంగా వాటిని పోరాడి సంహరించి గొర్రెల్ని విడిపించాడో మనకు తెలుసు. పిల్లరా, స్వతహాగా కాపరైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, నేనిప్పుడు గొర్రెను, నాకు కాపరి యెహోవా, లేక ప్రభువైన యేసు నా కాపరి, కనుక నాకు లేమి కలుగదు. ఆయన నాకు కాపరి కనుక నాకు ఏమీ కొదువలేదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ప్రియులారా, గమనించినప్పుడు కాపరి లేకపోతే గొర్రెకు లేక మందకి ఏం జరుగుతూ ఉన్నది? కాపరి లేకపోతే మంద యొక్క పరిస్థితి ఏమిటి? గమనిస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సంచరిస్తూ ఇశ్రాయేలు ప్రజల వైపు చూసి ఈ విధంగా అని చెప్పాడు, వారు కాపరి లేని గొర్రెల వలె వారు విసికి చెదరి ఉన్నారు అని చెప్పాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే అనగా మన యొక్క పాపము, మన యొక్క అవిధేయత మనకి నడిపించేవాడు కాపరి లేడు గనక మన స్వభావాన్ని అనుసరించి ఇష్టానుసారంగా మనం త్రోవ తప్పిపోతుమే. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మనం చూస్తాం. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 4వ వచనం, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పోయిన వాటిని వెదకరు. కాబట్టి కాపరులు లేక అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. ప్రియులారా, కాపరి లేకపోతే మనము సకల అడవి మృగాలకి ఆహారంగా మారిపోతూ ఉన్నాం. కొన్నిసార్లు కాపరి ఉండి ప్రయోజనం లేని స్థితి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో చూస్తాం. వారు వెదకరు, తప్పిపోయిన వాటిని, వ్యాధిగా ఉన్న గొర్రెలను స్వస్థపరచరు, వారి గాయములు కట్టరు, వారు కేవలము తమను తాము పోషించుకోవడంలోనే తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కాపరి లేకపోతే ఆ పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయి? 1 పేతురు 5వ అధ్యాయము 7-8 వచనాల్లో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతునని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడని దేని వాక్యంలో చూస్తాం. పిల్లరా, కాపరి లేకపోతే, భద్రపరిచేవాడు లేకపోతే ఇదిగో మనం ఆహారంగా మారిపోతూ ఉన్నాం శత్రువుకి. మందు కోసం తోడేళ్ళు, పులులు, సింహాలు వెతుకుతూ ఉన్నాయి. గర్జించు సింహం వలె అపవాది శత్రువు తిరుగుతూ ఉన్నాడు. ప్రియులారా, అయితే దేవుని వాక్యంలో లోక సువార్త 15వ అధ్యాయము 3-7 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా ఉపమానం చెప్పాడు, మీలో కాపరి తప్పిపోయిన గొర్రె కోసం వెతకడా అని చెప్పబడింది. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఆయన వెతకి మనలను పట్టుకోవటానికి వచ్చాడనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. గమనించండి, దేవుడు మనకి కాపరిగా ఉంటే పచ్చిక గల చోట్ల పరుండ చేయను, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఆయన తోడై ఉంటాడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. చూడండి, ఇక్కడ శాంతికరమైన జలంలో, పచ్చిక గల చోట్ల సిద్ధపరచడం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు కాపరి మనకి సిద్ధపరచడం, షెపర్డ్స్ ప్రొవిజన్స్, షెపర్డ్స్ సప్లైస్, ఏ విధంగా ఆయన సప్లై చేస్తున్నాడు, సేద తీరుస్తున్నాడు, ఇవన్నీ మనం గమనిస్తే మనం కాపరిలో ఉన్నటువంటి ఒక పేరుని లేక అర్థాన్ని మనం చూస్తాం. ఆయన యొక్క నామమును బట్టి ఇవన్నీ చేస్తున్నాడు. తన నామమును బట్టి ఆయన నీతి మార్గంలో నన్ను నడిపించను. ప్రియులారా, ఆయన మనకి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం
చూస్తే కాపరికి మనం ఒక పెట్టే పేరేమిటి అన్నట్లయితే యెహోవా ఈరే. యెహోవా ఈరే అనగా దేవుడు సిద్ధపరచును, యెహోవా నాకు సిద్ధపరచును. ఆదికాండం 22 అధ్యాయంలో మనం చూస్తాం, అబ్రహాము దేవుడిని ఆ విధంగా పిలిచాడు, యెహోవా సిద్ధపరచును. ప్రియులారా, రెండవది మనం గమనించినప్పుడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు అనగా ఇక్కడ మనం గమనించినట్లయితే గొర్రెలు మురికి నీరుని లేక చెత్త దుర్గంధం ఉన్నటువంటి నీళ్లను అవి త్రాగవు, వేగంగా ప్రవహించే చోట కూడా అవి నిలవలేవు. కాబట్టి కాపురి వాటిని నెమ్మది గల నీళ్లు ఉన్నటువంటి స్థలానికి తీసుకుని వెళ్ళాలి. కాబట్టి అక్కడ మనం చెప్పబడింది నెమ్మది లేక సమాధానము, ఎ స్టేట్ ఆఫ్ పీస్. కాపరిని మనం ఏ విధంగా ఇక్కడ చూస్తూ ఉన్నాము, గ్రహిస్తూ ఉన్నాము అన్నట్లయితే యెహోవా షలోమ్ అనగా దేవుడే మనకి సమాధానము. కాపరి మనకి ఇక్కడ సమాధానకర్తగా సమాధానంగా ఉన్నట్టు మనం చూస్తాం. శాంతికరమైన జలములు. తర్వాత మనం చూస్తే నా ప్రాణమునికైనా సేద తీర్చుచున్నాడు. ప్రియులారా, గొర్రెలు చాలాసార్లు ఒక స్థలం నుండి ఒక స్థలానికి పచ్చ కోసం వెళుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అవి అలసిపోతూ ఉంటాయి, గాయపడుతూ ఉంటాయి. గొర్రెల్లో మరొక గొర్రెలు వాటి మీద దాడి చేస్తున్నప్పుడు కొమ్ములతో అవి గాయపడుతూ ఉంటాయి. కాపరి వాటిని సేద తీర్చటము. ఇక్కడ మనం యెహోవా రాఫా, యెహోవాయే స్వస్థపరచనని చూస్తాం. కాపరి గొర్రెలను పట్టుకొని వాటిని సేద తీర్చడం, వాటి గాయములు కట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనం గమనిస్తే తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గము ప్రియులారా, సరి అయిన త్రోవ. ఇక్కడ మనం గమనించినప్పుడు యెహోవా టిసిద్కెను, కాపరికి మరొక పేరు, యెహోవాయే మనకు నీతి. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో దేవుని మూలంగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ప్రభువైన యేసుక్రీస్తు మనకి నీతిగా ఉన్నాడని మనం చూస్తాం. యెహోవా టిసిద్కెను. తర్వాత గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, కారణం కాపరి తోడై ఉంటాడు, ఆయన దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును. ప్రియులారా, గొర్రెలు పచ్చ కోసం, నీళ్ల కోసం ఒక స్థలం నుండి మరొక స్థలానికి, కొన్నిసార్లు చీకటి గల గుహల వెంబడి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిలో దుడ్డు కర్రయు దండము, స్టాఫ్ అండ్ రాడ్ కంఫర్ట్స్ మీ అని చెప్తూ ఉన్నాడు. దుడ్డు కర్ర అనగా అదొక బలమైన రాడ్ లాంటిది. గొర్రెలు మందం మీదకి దాడి చేయడానికి వచ్చినటువంటి తోడేళ్లను, శత్రువులను తరమటానికి, కావలి కాయడానికి, భద్రపరచడానికి ఉపయోగిస్తున్నాడు. దండము గొర్రెలను ఆనించుకొని దగ్గరికి తీసుకోవడానికి, లేకపోతే వాటిని దగ్గరికి తీసుకోవడానికి, వాటిని సరైన త్రోవలో మళ్లించటానికి, దగ్గరికి లాగుకొనడానికి ఈ దండము, స్టాఫ్ ఉపయోగిస్తున్నాడని మనం చూస్తూ ఉన్నాం. గాఢాంధకారపు లోయలో ప్రియులారా, క్రైస్తవ జీవితంలో మన ఆత్మీయ యాత్రలో వెళుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం మన యొక్క జీవితంలో చీకటి అనుభవములు లేక కన్నీరు అనుభవములు, దుఃఖ పరిస్థితుల్లో వెళుతూ ఉన్నాం. ఇది ఎవరికి అతీతము కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన కన్నీటితో, దుఃఖముతో, ప్రార్థనలు, యాచనలు, గెత్సెమనే తోటలో ఆయన వేదన, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మనం దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనమందరం దావీదు వ్యక్తిగత అనుభవంలో అతను తన దుఃఖ పరిస్థితుల్లో వెళ్ళాడు, తరంబడినప్పుడు. వీటన్నిటిలో గాఢాంధకారపు అనుభవం గుండా వెళతాం, మరణపు అంచులు గుండా వెళుతూ ఉన్నాం. వీటన్నిటిలో ఆయన తోడై ఉన్నాడు అనగా ఇక్కడ అర్థం యెహోవా షమ్మా, ద లార్డ్ విత్ అస్, ఆయన మనతో ఉన్నాడు. ప్రియులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో చివరి వచనంలో చెప్తాడు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను. ప్రియులారా, ఇది గొప్ప వాగ్దానము దేవుని మందకు లేక కాపరికి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక గొప్ప కాపరిగా ఉంటూ, ఆ కాపరిలో ఉండాల్సినటువంటి యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, అలాగే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, శత్రువుల ఎదుట. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు మంద చుట్టూ శత్రువులు ఉంటాయి, తోడేళ్ళు, క్రూర మృగాలు, అరణ్యాల్లో. అలాంటి పరిస్థితుల్లో కాపరి అక్కడ ఉన్నప్పుడు ఇవి క్షేమంగా ఆహారం తినగలవు, ఇవి తృప్తిగా తిని పరుంటాయి. ప్రియులారా, ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు శత్రువులు ఎదుటనగా యెహోవా నిస్సి. నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తాం, అమలేకులు ఎదుట మోషే యెహోవా నిస్సి అని వాళ్ళని గెలిచిన తర్వాత బలిపీఠం కట్టడం.
కనుక ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు శత్రువుల ఎదుట, శత్రువు మనలను సన్మానించాడు. శత్రువుల ఎదుట భోజనం చేయడం కాపరి లేకుండా గొర్రెలకు ఎన్నడూ సాధ్యం కాదు. పిల్లలు గమనించినప్పుడు యెహోవా నిస్సి అనేది కాపరిలో మరొక పేరుని మనం చూస్తాం. తర్వాత గమనిస్తే నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో తల అంటడము అనేది మనం గమనిస్తే ప్రవక్త అయిన సమూయేలు దావీదుకి 3 సమూయేలు గ్రంథం 16:13 తల అంటడం అనేది అభిషేకించడం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేల్ యొక్క కల్చర్లో మనం గమనిస్తే వాళ్ళ గృహాలకి ఎవరైనా అతిథులు గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ ప్రియమైన గెస్ట్లకి వాళ్ళు తలను నూనెతో అంటడం మనం తెలుసుకోగలం. ఆ నూనె అంటడం ద్వారా వాళ్ళని మరింతగా ప్రేమించటం, అలాగే వాళ్ళకి వారు భోజనాన్ని వడ్డించినప్పుడు వారికి సమృద్ధిగా ధారాళంగా వంతులు పంపించడం జరుగుతూ ఉన్నది. ఆ విధంగానే యోహాను సువార్త 7:38 మనం చూస్తాం, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లిపారును. ప్రియులారా, రక్షణ పాత్ర కీర్తన గ్రంథం 116:13 చూస్తాం, లేక చరణంలో రక్షణ పాత్ర పట్టుకున్నాం. అది ఇవ్వబడిన జీవజలము నిండి పొంగి పొర్లే అనుభవము. ప్రభువైన యేసుక్రీస్తు మందులో ఉన్నటువంటి ప్రతి గొర్రెకు ఇటు అనుభవాన్ని మనం చూడగలం. నా గిన్నె నిండి పొర్లుచున్నది. యోహాను సువార్త 10:10 నేను గొర్రెలకు మంచి కాపరిని, వాటికి సమృద్ధి జీవము కలగడానికి నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను వచ్చానని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశారు. ప్రియులారా, సమృద్ధి జీవము, అబండెంట్ లైఫ్, మై కప్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్. అత్యధికమైనటువంటి జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరి వచనం లేక చరణాన్ని మనం గమనిస్తే, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ప్రియులారా, నా బ్రతుకు దినములన్నీ దావీదు ఈ విధంగా చెప్తున్నాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును. కారణం ఏమిటి? దావీదు కాపరిని వెంబడిస్తూ ఉన్నాడు. దావీదు అతని యొక్క కాపరిని ఎడతెగక వెంబడిస్తూ ఉన్నాడు, ఫాలో అవుతూ ఉన్నాడు. కాబట్టి షెపర్డ్ని, అతని వెనకాల ఈ కృపాక్షేమాలు వస్తూ ఉన్నాయి. 103వ కీర్తనలో మనం చూస్తాం, కరుణా కటాక్షములు నాకు కిరీటముగా ఉంచాను. ప్రియులారా, ఈ అనుభవము కాపరిని వెంబడిస్తూ ఉన్నప్పుడు అవి మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. ఆయన రాజ్యము నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు అవి మన వెనక వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంకా మనం మరింతగా తెలుసుకోవడానికి, ఈ కాపరిని మరింతగా అధ్యయనం చేయడానికి దేవుని పరిశుద్ధ వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20-21 మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఈ విధంగా వ్రాశాడు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ప్రియులారా, ఇక్కడ గమనిస్తూ ఉంటే కాపరి, గొప్ప కాపరి అయిన యేసు ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు? నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, నిబంధన అనగా కవెనెంట్ షెపర్డ్. ఇక్కడ మనం చూస్తాం నిబంధన కాపరి. ఆయన మనతో నిబంధన చేశాడు. యెషయా గ్రంథం 54:10 సమాధాన విషయమైన నా నిబంధన పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లను నిన్ను విడిచిపోదు. యెహెజ్కేలు 34 మనం చూస్తాం, ఆయన ఇదిగో నేను నిబంధన చేస్తున్నాను, నా గొర్రెలను నేను కనుగొని వెతికి తీసుకొని వస్తాను, బలమైన మేతగల స్థలంలో వాటిని నేను మేపుతానని చెప్తున్నాడు. ప్రియులారా, అనగా నిబంధన కాపరి. తర్వాత మనం గమనిస్తే రక్తమును బట్టి యోహాను సువార్త 10:10-11 ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా తెలియజేశాడు, నేను గొర్రెలకు ప్రాణము పెట్టడానికి వచ్చాను, నేను వాటిని ప్రేమించాను, వాటికి నేను నా రక్తమును ప్రాణాన్ని పెడుతున్నాను, అనగా మంచి కాపరి, గుడ్ అండ్ లవింగ్ షెపర్డ్. తర్వాత ఇక్కడ గమనిస్తే మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. మృతుల్లో నుండి లేవడం అని ఇక్కడ మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? ఆయన మృతుల్లో నుండి లేచాడు, తిరిగి ఆరోహణమయ్యాడు, తిరిగి రాబోతూ ఉన్నాడు. ప్రియులారా, తిరిగి రావడం అనగా ఇక్కడ మనకి చీఫ్ షెపర్డ్. ఆయన మనకి ఇక్కడ సంఘములో కాపర్లను ఇచ్చాడు, కాపర్లకి హెచ్చరికలను ఇచ్చాడు. ఏమని? మీరు మీ మందను
దుర్లాభ అపేక్షతో కాక మీరు వాటికి మాదిరులుగా ఉండండి, ప్రభువుల్లా ఉండకూడదు. సంఘములో ఉన్న ఏ కాపరి మందకు ప్రభువుగా ప్రవర్తించకూడదు, మాదిరిగా ఉండాలి. కాపరులకు హెచ్చరిక ఇచ్చాడు. అయితే ఒక్కడే మనకి ప్రభు అయిన కాపరి, గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనలను సదాకాలము ఆయనతో పాటు ఉండడానికి మనలను తీసుకుని వెళతాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించను. ప్రియులారా, తన దృష్టికి అనుకూలమైన దానిని మనం ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఆయన యొక్క గొర్రెల మందలో యేసుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో కృపాక్షేమములు మన వెంట వస్తాయి. ఏది కొదువ ఉండదు. ఆయన మన యొక్క ప్రతి అవసరము క్రీస్తు యొక్క మహిమలో మనకి తీరుస్తాడు అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. గొర్రెలకు ఎందుకు కాపరి అవసరం? ప్రియులారా, ఇది గమనిస్తే గొర్రెలు స్వతహాగా డిఫెన్స్లెస్ క్రీచర్స్. అవి స్వతహాగా తను తాము రక్షించుకొనలేవు, దాడి చేయలేవు. ప్రియులారా, వాటి కనుదృష్టి కూడా అవి భవిష్యత్తును చూడగలిగినటువంటి తెలివైన జంతువులు కాదు. వాటికి అవి సిద్ధపరచుకోలేవు. అవి మందవలే ఉండడానికి ఇష్టపడతాయి. అవి కాపరిని వెంబడించి ఆధారపడే జీవులుగా మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాపరి అవసరం. ఎందుకంటే కీర్తనల గ్రంథం 80:1 ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపు నడిపించేవాడా. ప్రియులారా, ఆయన మందను నడిపించే కాపరి. అనగా గొర్రెలు మందగా జీవించే అవి జీవులుగా మనం చూస్తూ ఉన్నాం. వాటికి కాపరి లేకపోతే ఏమిటి జరగబోతూ ఉన్నది, కన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూస్తే కీర్తనల గ్రంథం 49:14 వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణం వారికి కాపరి అయి ఉండనని చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ కీర్తనలో 49:14 మరొక కాపరి, మరణమే కాపరిగా ఉండును. హియర్ డెత్ ఈజ్ ఎ షెపర్డ్. ఇక్కడ మందను అనగా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో, తమ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోలేదో, పాతాళం నుండి విమోచన జరగలేదో, ఎవరైతే తమ్మును తాము నమ్ముకొని ఇష్టానుసారంగా వెళుతున్నారో వారికి ఎ క్రూయల్ షెపర్డ్ లేక ఒక భయంకరమైనటువంటి ఒక మోసగాడు లేక మరణము, డెవిల్, శత్రువే వారికి కాపరిగా ఉండబోతున్నాడు. అనగా వాడిని ఈడ్చుకొని వాటిని పాతాళంలోనికి తీసుకుని వెళతాడు అని చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, మరొకటి జకర్యా గ్రంథం 11:17 కాపరి ఉండి సరిగ్గా మందను కాయకపోతే మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ అని హెచ్చరిస్తూ ఉన్నది. ప్రియులారా, బహుశా మనం సేవ చేస్తూ ఉండవచ్చు. దేవుని వాక్యము హెస్కేలు గ్రంథం 34:2 కడుపు నింపుకొని కాపరులకు శ్రమ, దేవుడు వాళ్ళని లెక్క అడగబోతూ ఉన్నాడని చెప్పబడి ఉంది. యెషయా గ్రంథము 50:10 56:10 గ్రుడ్డి కాపరులు, ఆ కాపరులు నిద్రాసక్తులు, వారు మందను మేపరు, వెదకరు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా తప్పిపోయిన గొర్రెను ఆయన వెతికి వచ్చాడో మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో. కాపరి ఆయన ఫెయిత్ఫుల్ షెపర్డ్ అనగా విశ్వసనీయుడైన కాపరి. ఏ విధంగా నేను నిజమైన ద్రాక్షవల్లిని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడో, నేను మంచి కాపరిని అనగా నేను విశ్వసనీయమైన కాపరిని, నన్ను వెంబడించేవాడు ఇదిగో అతని వెంట కృపాక్షేమములు వస్తాయి. ప్రియులారా, దావీదు యొక్క గొప్ప సాక్ష్యము, కృపాక్షేమములు అతని వెంట వస్తున్నాయి. కారణం అతను ప్రభువైన యేసుక్రీస్తు లేక కాపరిని వెంబడిస్తున్నాడు. ఆయన గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ప్రియ సహోదరుడ, సహోదరి, వింటూ ఉన్న మనము బహుశా ఒకవేళ మనం కాపరి లేక ఇష్టానుసారంగా పోతూ ఉండవచ్చు. నీవు బహుశా శత్రువు నేను అంతం చేయడానికి, నాశనం చేయడానికి బహుశా నీవు అందుబాటులో ఉండవచ్చు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన నీవు విసిగి చెదరి ఉన్నావు అని తెలుసుకొని పైనుండి వచ్చాడు మన కోసం. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన సాత్వికుడైన కాపరి,
దీన మనసు గలవాడు. బహుశా మనం ఈ లోకంలో అలసిపోయి ఉండవచ్చు, గాయపడి ఉండవచ్చు, మరణపు ఛాయలో ఉండవచ్చు, లేక మన పాత్ర ఖాళీగా ఉండవచ్చు. ఇది ఆయన సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి పిలుస్తూ ఉన్నాడు. ఆయన యెహోవా ఈరే, సమస్తము సిద్ధపరుస్తాడు. నీ భవిష్యత్తుని సిద్ధపరుస్తాడు. శాంతికరమైన జలంలో నడిపిస్తాడు. ఈ గొప్ప కాపరి నా జీవితంలో ఇంతవరకు నడిపించాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు అంతవరకు. ఆ గొప్ప కాపరిని వెంబడించడానికి, మనమందరం ఆయన్ని వెంబడించడానికి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రేమ స్వరూపైన మా తండ్రి, జీవము గల దేవా, నీవు గొప్ప కాపరి, మేపిడి వాడవు, ఇశ్రాయేలుకు బండవై ఉన్నావు. ప్రభువా, నిన్ను వెంబడించేవాడు అతని వెంబడి కృపాక్షేమలు వస్తాయని వాక్యంలో చూసాం. 23వ కీర్తన ద్వారా నీవు మాకు యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రాఫా, యెహోవా షలోమ్, నీవు మాకు నిబంధన కాపరివి. ప్రభు, ఎవరైతే విసిగి శత్రువుకి బానిసలుగా లేక శత్రువు యొక్క మందలోనికి ఈడ్చుకొని పోతున్నాడో పాతాళానికి, వారందరినీ సమయంలో మీరు దర్శించండి. వింటూ చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని నీవు దర్శించి నీ మందలో వారికి ప్రభువా చోటిచ్చి నీవు వారిని తోడుకొని వారిని నీ శాశ్వత గృహమునకు నడిపించండి. ఒకవేళ ఎవరైతే సేవకులు తమ మందను కాయలేక బలహీనులై ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని ఏ విధంగా మందకి మాధురులై ఉండాలో నీ వాక్యం ద్వారా నేర్చుకొని నీ ప్రత్యక్షమైనప్పుడు వారు మహిమ కిరీటం, వాడబారిన కిరీటం అందుకోవటానికి సిద్ధపరచుమని మా మంచి కాపరి, గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు పునరుద్ధాన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.